హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల సంది వీడియో పెడుతున్నా. మస్తు రోజుల సంది నేను నిజాం సాగర్ పోవాలని అనుకున్నా, కానీ నాకు కుదిరింది. అందుకోసమే నేను ఇక వెళ్ళినాము. నిజాం సాగర్లో చాలా ఎంజాయ్ చేసినాం. మేమైతే పోతున్నాము. ఇక చూడండి, ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. నిజాం సాగర్ పోయే జాగల మనకైతే మంచిగా అనిపిస్తుంది. వెదర్స్ కూడా అది అంత ఆక్సిజన్ మంచిగా అందుతుంది. ఇక పోతా మేము మనం ఎక్కడికి పోతున్నామో మనం అన్నీ వీడియో తీసుకుంటూ పోయినాము. చాలా బాగా అనిపించింది. నాకైతే నచ్చింది. నిజాం సాగర్ సింగూరు తర్వాత నిజాం సాగర్ పోయిన ఫస్ట్ టైం అంటే 2013లో పోయినా. అప్పుడు మేము ఫ్రెండ్స్ అందరు కలిసి. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ నేను ఈ వీడియో తీస్తున్నా. ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు మరిన్ని వీడియోలు కావాలని చూడాలి. మీరు అనుకుంటారు మీరు ఏం వీడియో తీస్తాడో, ఏం వీడియోలు తీస్తాడో, ఏం పని ఏమో అనుకుంటారు. ఏదో మనము ఒట్టిగా పోయేడు బదులు ఒట్టిగా కెమెరా పట్టుకొని పోతే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా. అందుకోసమే నేను ఒట్టిగా మన టైం అనేది స్పెండ్ చేసుకున్నాను అనమాట. నాకు చాలా నచ్చింది. నేనైతే అన్ని వీడియోలు తీసిన పోయేటప్పుడు. నేను కొన్ని వీడియోలు తీసినా కానీ అన్నీ మలాస్ ఉన్నాయి. కానీ నిజాంపేట నుంచి మేము పోయినాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరైతే సపోర్ట్ చేయండి. అక్కడ పోయినాక మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా మంచిగా ఉంటుంది పార్కు అన్నీ. మేము పోయినప్పుడైతే చాలా మంచిగా అనిపించింది. మీరు చాలా రోజులు వస్తుంది, చాలామంది పోవాలనిపిస్తుంది. కొద్దిగా అందరూ ఉంటారు కదా, తాత అమ్మ వాళ్ళు మార్ల వాళ్ళకి చూడాలనిపిస్తుంది. వెదర్ అసలు తగిలితే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. మనకు ఆక్సిజన్ మంచిగా అందుతుంది. మనం ఇప్పుడు పోయే ఫ్రెండ్స్కి చాలామంది చాలామంది బోర్ కాబట్టి మనం వీడియో తీసి వెళ్తున్నామంటే అది అర్థం చేసుకోవాలి. కొంతమంది వీడియో ఎందుకు తీస్తూ మీకు ఏం అవసరం, మీకు ఎందుకు అని అంటారు ఫ్రెండ్స్ చాలామంది. నేను ఏదో వీడియో తీస్తున్నా, ఏదో ఎక్స్ట్రా ఫ్రెండ్స్ ఏంటి మీరు చూడండి. వెదర్ చూస్తేనే ఇంత బాగా పిచ్చి వేసే సింగూరు తర్వాత నిజాం సాగర్ మళ్ళీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏమైనా కానీ ఎక్కడైతే మనం పోతే మంచిగా అనిపిస్తుంది. లేదు మనం గాలి లేకపోతే మన ఫ్రెండ్ ఇద్దరం కలిసి మనం పోతున్నాం. మంచిగా ఉంటుంది. సింగూరు ఈ రెండు రోడ్డు ఎప్పుడన్నా చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా పోవచ్చు, మీరు రావచ్చు. ఎందుకంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఆరోగ్యంగా ఉంటాము, మళ్ళా మంచిగా ఇది ఉంటాము. ఏమైనా కానీ మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆడి వినాక వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మేము మొత్తం వీడియో అప్లోడ్ చేస్తున్నా ఆల్రెడీ. మీరు చూడండి. మేము పోతుంటే మేము మంచిగా అనిపించింది. నాకైతే హైవే రోడ్ మీద నుంచి పోతున్నాం. మేము మంచిగా అనిపించింది నాకు, మా ఫ్రెండ్ మేము. ఇక అడిగినాక వీడియో వస్తుంది. ఆ వీడియో చూడండి. ఫుల్ వీడియో ఉంటే మొత్తం చూసి లైక్, షేర్, కామెంట్, సపోర్ట్ అయితే చేయండి. మాకైతే మంచిగా అనిపించింది. మీరు వెళ్ళి చూడండి. మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి. బాగా అనిపిస్తుంది. నాకైతే నచ్చింది. చాలా 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 నచ్చింది. ఒక్కసారన్నా మనము 2 డేస్ని ఇది ఉంటుంది. ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు ఆడ డిస్టర్బ్ ఉంటుంది. నిప్పి అనేది పెట్టుకుంటుంది. వెల్కమ్ టు నిజాం సాగర్.
వాళ్ళకి ఏం తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నిజాం సాగర్ వచ్చినాము. ఈ నిజాం సాగర్లో చూసినాం నీళ్ళు. నీటి మట్టం ఎంత దాకా ఆగింది చూడు. ఒక నిమిషం చూడాలి. నిజాం సాగర్ నీళ్ళు దగ్గరుండి తీస్తున్నాము. ఇగో పక్క పార్క్ ఉంది, పార్క్లో ఎంజాయ్ చేయండి. అందరు 12వ నంబర్ ఖమ్మం కాడ ఉన్నాం. సూపర్ సూపర్. పక్క పార్క్ ఉంది, లొకేషన్ బాగుంటుంది, మీరు అందరు రావచ్చు. చూడండి, ఇక 12వ గేట్ కాడ నీళ్ళు చూడడం పోతున్నాయి. నంబర్ గేట్ దగ్గర ఉంటాం.